ఓం శ్రీ గురుభ్యో నమ. పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారి ఆత్మకథ 7వ అధ్యాయము. అందులో కొనసాగింపు భాగము. పరాజయం ఎరుగని సాధన. బాలునికి వలె మానవునికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అతడు తన సృష్టికర్త అయిన శక్తివంతుడైన భగవానుని నుండి అక్షయమైన శక్తిని పొందుతాడు. అయితే ఇందుకు నిబంధనలు ఉన్నాయి. బాలురకు వస్తువుల విలువ తెలియదు కనుక వారికి చౌకైన ఆట వస్తువులు, చిన్న చిన్న గాలిబుడగలు, ఈలలు, నిమ్మరసం, టాఫీల వంటివి ఇస్తారు. బాలుడు పెద్దవాడు అయినప్పుడు, తన బాధ్యతలను తెలుసుకున్నప్పుడు అతడికి అడగకుండానే అన్నీ వారసత్వంగా అందుతాయి. ఇందుకోసం యాచించడం కానీ, ప్రాధేయపడడం కానీ, ప్రార్థించడం కానీ అవసరం ఉండదు. భగవంతుడు ఇచ్చిన బహుమతులను ఉదాత్త ప్రయోజనాల కోసం, మానవ సేవ కోసం వినియోగించే సామర్థ్యం మనకు ఉన్నదని, వాటిని సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయమని మనం నిరూపించినప్పుడు, మనము అడిగిన దానికన్నా 1000 రెట్లు ఇవ్వడానికి భగవంతుడు, దేవమానవులు ముందుకు వస్తారు. శ్రీరామ శర్మ ఆచార్య గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మానవుడు భగవంతుడి నుంచి అక్షయమైన శక్తిని పొందొచ్చు. అయితే దానికి కొన్ని నిబంధనలు అంటూ ఉన్నాయి. ఏ విధంగా అంటే, పిల్లలకు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు విలువైన వస్తువులను ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఆ వస్తువుల యొక్క విలువ తెలియదు కాబట్టి ఏదో ఆట వస్తువులో చిన్న చిన్న బొమ్మలు, ఇలాంటివి చిన్న చిన్న చాక్లెట్లు, బిస్కెట్లు ఇలాంటివి మాత్రమే ఇస్తారు కానీ విలువైన వస్తువులను ఇవ్వరు. కానీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దయి జ్ఞానవంతుడైన తర్వాత అడగకుండానే వారసత్వంగా మొత్తం వాళ్ళకు ఉన్నదంతా కూడా ఇచ్చేస్తారు. దానికోసం ప్రాధేయపడనక్కర్లేదు, వాళ్ళని ప్రార్థించక్కర్లేదు. ఇది నీ హక్కు అన్నట్లుగా ఇచ్చేస్తారు. అదేవిధంగా భగవంతుడు కూడా మనకు ఇస్తాడు. అయితే భగవంతుడు చూస్తాడు, వీళ్ళు నేను ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేస్తున్నారా లేదా, లోక ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారా లేదా, అలాంటి సామర్థ్యం, మనసు వీళ్ళకు ఉన్నాయా లేదా, ఇలా చూసి ఆయనకు మన మీద నమ్మకం కలిగినప్పుడు, అంటే ఇచ్చిన వరాలని స్వార్థ ప్రయోజనం కోసమో లేదంటే చెడు కార్యక్రమాల కోసమో దుర్వినియోగం చేయము అని మన మీద నమ్మకం కుదిరినప్పుడు, అంటే మనం అలాగా సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు, మనం అడిగిన దానికంటే కూడా 1000 రెట్లు భగవంతుడు ఇవ్వడానికి ముందుకు వస్తాడు అని ఇక్కడ గురుదేవులు చెప్తున్నారు. లేదంటే పిల్లవాడి చేతిలో చాక్లెట్లు, బిస్కెట్లు పెట్టి పెద్దవాళ్ళు విలువైనవి ఇవ్వకుండా మాయ చేసినట్లుగా మనకు కూడా ఏవో చిన్న చిన్న భౌతిక అవసరాలకు సంబంధించిన సంతోషాలు దక్కుతుంటాయి. అంతవరకే భగవంతుడి నుంచి పొందగలుగుతాము. అసలైన సంపద అనేది పొందలేమన్నమాట. అందుకే సరైన సాధనా దిశగా అడుగులు ముందుకు వేసి ఆధ్యాత్మిక ప్రగతిని అందుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తు గురించి లేనిపోని హామీలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇంతవరకు ఇవ్వబడినది సద్వినియోగం అయిందని రుజువు చూపాలి. ప్రమోషన్ ఇచ్చే ముందు గత చరిత్రను పరిశీలించడం ఇందుకే. నా సామర్థ్యాన్ని గురించి, చిత్తశుద్ధి గురించి నేను అనేక పూర్వజన్మలలో రుజువులు చూపవలసి వచ్చింది. అన్నీ సవ్యంగా ఉన్నాయని తెలుసుకున్న తర్వాత నా మీద బహుమతులు, అనుగ్రహం కురిశాయి. సుగ్రీవుడు, విభీషణుడు, కుచేలుడు, అర్జునుడు పొందినది, వారు చేసినది అంతా వారి స్వప్రయత్నాల ఫలితం కాదు. వాటి వెనుక భగవానుని మహాశక్తి పనిచేసింది. కాలువలకు నది నుండి నీరు అందుతుంది. పొలాలకు నీరు అందించే పిల్ల కాలువలకు కాలువల నుండి నీరు అందుతుంది. ఇందులో ఎక్కడైనా అవ్యవస్థ ఏర్పడితే, పొరపాటు జరిగితే మొత్తం నీటి సరఫరా వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. మనిషి భగవంతునితో సన్నిహిత బాంధవ్యం ఏర్పరచుకోవడానికి ఒక నిర్దిష్టమైన ఆధారం ఉండాలి. ఇందులో పొగడ్తలకు తావులేదు. భగవంతుడు ఎవ్వరి పట్ల పక్షపాతం చూపడు.
తన బ్రహ్మాండం సక్రమంగా పనిచేయడానికి వెనుక ఉన్న మూల సూత్రాలకు ఆయన కట్టుబడి ఉంటాడు. మనము ఎవరికైనా ఒక పని అప్పచెప్పాలనుకోండి, నిజంగా వాళ్ళు ఆ పని చేయగలుగుతారా? వాళ్లకు దానికి తగిన నాలెడ్జ్ ఉందా? అనేది ఒకసారి ఆలోచిస్తాం కదా! ఎవరైనా మనకు ఒక బాధ్యతను అప్పచెప్పాలి అంటే, లేదా అప్పచెప్పారు అంటే, మనం ఇంతకుముందు అలాంటి పనులు ఏమైనా చేసి ఉన్నామా? చేస్తే అవి సక్రమంగానే చేశామా? అంటే మనం అప్పజెప్పిన పని పట్ల దానికి సంబంధించిన సామర్థ్యము, చిత్తశుద్ధి ఈ 2 కూడా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనము ఆలోచించి గాని వాళ్ళకి ఆ పని అప్పజెప్పము. పొరపాటున ఇవన్నీ ఆలోచించకుండా ఒక పని చెప్పి అది కాస్త చెడగొట్టారనుకోండి, రెండవసారి వాళ్ళని నమ్మి అలాంటి పనులు మళ్ళీ ఇవ్వము. ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు కూడా అదే అంటున్నారనమాట. నా పూర్వజన్మలలో నా చిత్తశుద్ధి ఎంత, నా సామర్థ్యం ఎంత అనేది ఆ రుజువులు నేను చూపవలసి వచ్చింది. ఇప్పుడు నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతలకి ఏదైనా ఒక ప్రమోషన్ ఇవ్వాలన్నా అది ఇచ్చే ముందు వాళ్ళ గత చరిత్రను కూడా పరిశీలిస్తారు కదా! ఆ విధంగా గురువులు నాకు బాధ్యత అప్పచెప్పే ముందు అన్ని రకాల పరీక్షలు చేసుకొని ఆ తర్వాతనే వాళ్ళ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించారు. అవి నాకు బహుమతిగా అందింది అని చెప్తూ ఉదాహరణగా కూడా చెప్తున్నాడు. సుగ్రీవుడు, విభీషణుడు, కుచేలుడు, అర్జునుడు వీళ్ళందరూ కూడా భగవంతుని నుండి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే. అయితే వీళ్ళ వెనుక ఉన్న సత్యశీలత, భక్తి, సామర్థ్యం ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే భగవంతుడు వాళ్ళకి తన అనుగ్రహాన్ని ప్రసాదించాడు. అంతేగాని వారు సాధించిందంతా వాళ్ళ స్వప్రయత్నాల ఫలితం కాదు అని ఇక్కడ గురుదేవులు అంటూ ఉన్నారు. కాబట్టి మనిషి భగవంతుడితో సన్నిహిత బాంధవ్యం ఏర్పరచుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక నిర్దిష్టమైన ఆధారం అయితే ఉండాలి. అంతేగాని కేవలము ఆయనను పొగిడితే అంటే స్తుతులు చేస్తేనో స్తోత్రాలు చేస్తేనో కాదు అని చెప్తున్నారు. ఇందులో పొగడ్తలకు తావు లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు ఎవరి పట్ల కూడా పక్షపాతం అనేది చూపడు. ఈ బ్రహ్మాండం అంతా కూడా సక్రమంగా పనిచేయాలి అంటే దాని వెనుక కొన్ని మూల సూత్రాలు అనేవి ఉంటాయి. వాటికి భగవానుడు కట్టుబడి ఉంటాడు. అంతేగాని కేవలం పొగడ్తలకు లొంగడు అని మనకు తెలియజేస్తున్నారు. నా వ్యక్తిగత సామర్థ్యం చెప్పుకోదగినది కాదు. నేను సాధించినదంతా దైవానుగ్రహం ఫలితమే. ఆ అనుగ్రహం చాలా వరకు గురుదేవుల ద్వారా అందినదే. ఉదాత్తమైన ఈ సాఫల్యం ఎలా సాధ్యపడింది? పాత్రతను లేక యోగ్యతను పెంచుకోవడం వల్ల. దానిని జీవన సాధన అని కూడా అంటారు. దానికి ఉపాసనతో సన్నిహిత సంబంధం ఉంటుంది. విద్యుత్ శక్తి కర్ర ద్వారా ప్రసరించదు, తీగ ద్వారా ప్రసరిస్తుంది. తడిసిన కట్టె కన్నా ఎండిన కట్టె మరింత త్వరగా మరింత బాగా మండుతుంది. శిశువు పరిశుభ్రంగా ఉన్నప్పుడు తల్లి దానిని ఒడిలోకి తీసుకుంటుంది. అది మురికిగా ఉంటే తల్లి ముందు దానిని స్నానం చేయించి ఆ తర్వాత తన ఒడిలోనికి తీసుకొని ఆహారం ఇస్తుంది. భగవంతునికి దగ్గర కావాలంటే శీలం స్వచ్ఛంగా ఉండాలి. పలువురు వ్యక్తులు తమ పూర్వజన్మలలో విషయ వాంఛలతో కలుషితం అయినారు. అయితే శ్రద్ధ, భక్తి, సాధనలను అనుసరించడం వల్ల వారి జీవితాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. వాల్మీకి, అంగుళీమాల, బిల్వమంగళుడు, అజామిళుల పూర్వజన్మలు పుణ్యప్రదంగా లేకపోయినా భగవానుని శరణాగతి పొందిన మరుక్షణంలో వారు నిజమైన సాధువులుగా మారిపోయారు. రామనామ జపనా పరాయా మాల్ ఆపన అంటే యాంత్రికంగా రామనామాన్ని జపించడం, ఇతరులకు చెందిన వాటిని వాంఛించడం అనే విధానాన్ని మనం అనుసరిస్తాం. మనం పాపాలు చేస్తూ పోతాం. అయినా కేవలం బాహ్యమైన కర్మకాండ ద్వారా భగవంతుణ్ణి పూజించడం వల్ల మన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయని భావిస్తాం. ఇది వట్టి భ్రమ కాదా? మనము పాత్రతను పెంచుకోవడం ద్వారా, యోగ్యతను పెంచుకోవడం ద్వారా భగవంతుడికి దగ్గర కాగలం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు గురువుగారు.
విద్యుత్ శక్తి అనేది కర్ర ద్వారా ప్రసరించదు, తీగ ద్వారా ప్రసరిస్తుంది. అంటే వాహకం గూడా సరి అయినదై ఉండాలి ఆ శక్తి ప్రసరణ జరగడానికి. అలాగే పరిశుభ్రంగా ఉన్న బిడ్డను వెంటనే చూసి ఒడిలోకి తీసుకొని ముద్దు చేస్తారు. కానీ మురికిగా ఉన్నప్పుడు ముందు శుభ్రం చేసి తర్వాత ఒడిలోకి తీసుకుంటారు. మరి తల్లే బిడ్డను అలా శుభ్రం చేసి దగ్గరకు తీసుకున్నప్పుడు భగవంతునికి దగ్గర కావాలి అంటే క్యారెక్టర్, శీలం అనేది కూడా స్వచ్ఛంగా ఉండాలి. అయితే శ్రద్ధ, భక్తి, సాధన వీటిని అనుసరించడం వల్ల జీవితాలను మార్చుకోవచ్చు. మంచివారుగా మారి భగవంతునికి దగ్గర కావచ్చు. దానికి ఎగ్జాంపుల్‌గానే ఇక్కడ వాల్మీకిని, అంగుళీమాలుల్ని, బిల్వమంగళుల్ని, అజామిళుల్ని వీళ్ళందరి గురించి కూడా వీళ్ళ పూర్వజన్మలు లేకుంటే ముందు గురువుని పొందే ముందు లేదా ఈ భక్తి సాధన ఇవి చేయకముందు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు. కానీ తర్వాత ఎంత గొప్ప భక్తులుగా భగవంతుడిని చేరారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకు మార్గదర్శనం కావాలి. కానీ మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చాలామంది యాంత్రికంగా జపం అనేది చేస్తారు. కానీ ఇతరులకు చెందిన వాటిని కావాలి అని కోరుకుంటూ ఉంటారు. మరి ఈ జపం చేయడము లేదా ఇతరులు దానికి ఆపోజిట్‌గా అంటే పూర్తి విరుద్ధమైన భావన. వేరే వాళ్ళది నాకు కావాలి అనుకోవడము. ఇలాగ చేసినందువల్ల ఇక ఆ జపం చేసిన ప్రయోజనం ఏముంది? అది యాంత్రికమే కదా! అంటే బుద్ధిలో మార్పు రాకుండా పూజలు చేసేసినంత మాత్రాన పాపాలన్నీ తొలగిపోతాయి. భగవంతుడు మనకి అన్నీ ఇచ్చేస్తాడు అని అనుకోవడం కేవలం భ్రమే గదా! అది ఇక్కడ గురువుగారు చెప్తూ ఉన్నారన్నమాట. రంగులు వేసే ముందు బట్టను ఉతకాలి, విత్తే ముందు పొలాన్ని దున్నాలి. భగవానుని అనుగ్రహం పొందాలంటే ధార్మిక జీవనం గడిపి సాధకునిగా మారాలి. సాధకుడు మాత్రమే నిజమైన భక్తుడు కాగలుగుతాడు. జీవన సాధన లేనప్పుడు వ్యక్తి ఆలోచనలు, శీలము, ఆహారము, దినచర్య అన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి. అత్యాశ, వాంఛలు కారణంగా అలాంటి వ్యక్తికి ఎప్పుడూ మానసిక శాంతి ఉండదు. ఎంత మంచి ఉదాహరణలో చూడండి. ఒక బట్టకు రంగు వేయాలి అంటే బట్టలకు కలర్స్ వేస్తుంటారు కదా! అలా రంగు వేసే ముందు ఖచ్చితంగా ఆ బట్టలను ఉతకాల్సి ఉంటుంది. అదేవిధంగా విత్తనం నాటే ముందు పొలాన్ని దున్నవలసి ఉంటుంది. మురికిగా ఉన్న బట్టకు రంగు అంటదు. అదేవిధంగా పొలాన్ని దున్నకపోతే వేసిన విత్తనం మొలకెత్తదు. భగవంతుని అనుగ్రహం మనం పొందాలంటే కూడా మనిషి కూడా ధార్మికమైన జీవనం గడపాలి, ఒక సాధకుడిగా మారాలి. అప్పుడు మాత్రమే ఫలితం అనేది ఉంటుంది. సాధకుడు మాత్రమే నిజమైన భక్తుడు కాగలుగుతాడు అని చెప్తున్నారు. మనిషి జీవితంలో జీవన సాధన అనేది లేనప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు కానివ్వండి, క్యారెక్టర్ కానివ్వండి, వాళ్ళు తీసుకునే ఆహారం కానివ్వండి, వాళ్ళు చేసే దినచర్య కానివ్వండి, ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. ఎందుకంటే ఒక సాధన అనేది లేదు కదా! అదేవిధంగా అత్యాశ, కోరికలు వీటి కారణంగా మనిషి ఎప్పుడు కూడా మానసిక శాంతి లేకుండా ఉంటాడు, అశాంతిగా ఉంటాడు. అలాంటి అశాంతితో ఉన్నవాడు ఎప్పుడు కూడా మనస్సుని కేంద్రీకరించలేడు. మనసు పెట్టకుండా కేవలం ఉట్టుట్టిగా పూజ చేయడం వలన ప్రయోజనం ఉండదు. భావనలు అనేవి చాలా ఉదాత్తంగా ఉండాలి. అలా మలుచుకున్నప్పుడే వ్యక్తి తన దృక్పథంలో, కర్మలో, స్వభావంలో ధార్మికతను జీర్ణించుకోగలుగుతాడు. ఎవరైనా పెద్ద మనిషి అతిథిగా వస్తారని తెలిస్తే, ఏదైనా ఉత్సవం జరిగితే ఇంటిని అంతటినీ కూడా శుభ్రపరుస్తాం. ఇంటికి వెళ్ళవేయిస్తాం, అంటే కలర్స్, పెయింటింగ్స్. భగవంతుని మన హృదయ మందిరంలోకి ఆహ్వానించాలంటే మొదట దానిలో ఉన్న చెత్తా చెదారాలను తొలగించి దానిని శుభ్రపరచాలి. మన ఇంటికి ఎవరైనా ఒక వీఐపీ వస్తున్నారంటేనే ఇంటిని ఎలా శుభ్రపరుస్తాము. మరి మన మనసుల్లోకి భగవంతుడు రావాలి అంటే ఆ మనసులో ఎలాంటి చెత్తా చెదారాలు ఉండకూడదు కదా! అదే చెప్తున్నారన్నమాట.
ఇందుకై వ్యక్తి ఆత్మ పరీక్ష, ఆత్మ ప్రక్షాళన, ఆత్మ పరివర్తన, ఆత్మ వికాసం జరపవలసి ఉంటుంది. ఈ వాస్తవాలు నాకు వివరించబడ్డాయి. నేను వాటిని పూర్తిగా జీర్ణించుకున్నాను. అసలు మనం నికృష్ట జీవితాన్ని ఎందుకు గడుపుతాం? లోభగుణం, భ్రమ, గర్వం ఈ మూడు దానికి కారణాలు. ఈ దుర్గుణాలు కలిగిన వ్యక్తి నరకానికి వెళ్ళడం ఖాయం. చూడండి, నరకానికి తీసుకువెళ్ళే దుర్గుణాలంట లోభగుణం, భ్రమ, గర్వం అనేవి. ఇది తెలుసుకున్నాకైనా చాలా జాగ్రత్తగా వీటిల్ని దగ్గరకు రానికుండా చూసుకోవాలి. మన సంస్కారాలు మన పనులను తీర్చిదిద్దుతాయి. మన శరీరాన్ని మన మనస్సు అదుపు చేస్తుంది. శరీరం కాక మనస్సే చెడు పనులన్నింటికీ మూల కారణం. ఈ వాస్తవాన్ని గుర్తించి ఈ విషవృక్షం వ్రేళ్లను ఛేదించడం మంచిదని నేను భావించాను. మనస్సు ఆధారంగా జీవన సాధన ప్రారంభించాను. మనిషి ఏదైనా చెడ్డ పని చేస్తూ ఉన్నాడంటే తన శరీరానిది కాదు కారణము, తన మనస్సుది. కాబట్టి ముందు ఆ మనస్సుని ప్రక్షాళన చేయాలి. మనస్సు సరైన మార్గంలో నడిస్తే ఆటోమేటిక్గా మనిషి కూడా సరైన దిశగా ముందుకు వెళ్తాడు. కాబట్టి ఈ మనస్సు ఆధారంగా నేను జీవన సాధన అనేది ప్రారంభించాను. అంటే సాధన, ఇలాంటి సాధన చేశాను అని చెప్తున్నారు. ఆర్థికమైన ఒత్తిళ్ల వల్ల, ప్రలోభాల వల్ల నేరాలు తరచూ జరుగుతాయి. కనుక సగటు భారతీయుని వలె సాదా జీవితం గడపాలని నేను ప్రతిజ్ఞ చేశాను. ఆదాయం ఎంత ఉన్నా దానిని పొదుపుగా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాదా జీవితం ఉదాత్త భావన అనే సూత్రం ప్రకారం ఖర్చు చేయాలి. ఈ సూత్రాన్ని పలువురు మాటలలో సమర్థిస్తారు, కానీ ఆచరణకు వచ్చేసరికి అది కష్టమని గుర్తిస్తారు. ఆ ఆచరణకు చెక్కు చెదరని దృఢత్వం, సంకల్ప బలం కావాలి. ఎందుకంటే దానిని మాటలోనే కాక చేతలలో కూడా అక్షరాల అమలుపరచడానికై కుటుంబ సభ్యులను కూడా తయారు చేయవలసి ఉంటుంది. చాలా వరకు నేరాలకు ఆర్థికపరమైన కారణాలు అంటే డబ్బు కోసం చేస్తూ ఉంటారు. మనిషికి కోరికలు ఎక్కువ, ఖర్చులు పెట్టాలనే ఆశ, వాళ్ళని వీళ్ళని చూసి మనం కూడా ఆ విధంగా దర్జాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటూ ఒకళ్ళతో పోటీ పడుతూ మనకున్నా లేకున్నా అప్పులు చేసో, లేదా ఇంకొంతమంది అలాంటి లగ్జరీ లైఫ్ గడపాలని దొంగతనాలు చేసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అయితే ఇవన్నీ నేను గమనించినప్పుడు అసలు ఎందుకు అనవసరమైన ఖర్చులు పెట్టాలి? ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టుకోవచ్చు కదా. అందరూ సాదాసీదా జీవనం గడుపుతూ ఉంటే, అంటే మామూలుగా ఎంత కావాలో అంత, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, దర్పాలకు డాంబికాలకు పోకుండా, ఆడంబరాలకు పోకుండా, అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జీవితాన్ని చాలా సాఫీగా సాగించాలి. కానీ అలా సాగించాలి అంటే కూడా అది చిన్న విషయమేం కాదు. సంకల్ప బలం అనేది, దృఢత్వం అనేది దానికి కావాలి. అంతేకాదు, అంటే ముఖ్యంగా దానికి కుటుంబ సభ్యుల యొక్క సమ్మతి కావాలి అంటున్నారు. అంటే మనలాంటి ఆలోచనలే మన కుటుంబ సభ్యులకు కూడా కలిగేలాగా మనం చేయగలగాలి. అలా కాకపోయినప్పుడు మనం ఎంత నిరాడంబరంగా ఉండాలి అని ఆలోచించినా కూడా కుటుంబ సభ్యులు ఏమంటారు, ఎందుకు ఇలా పినాస్తనం చూపిస్తావు, పక్కన వాళ్ళు చూడు వాళ్ళకు ఉన్నా లేకపోయినా అప్పు చేసి మరీ జల్సాలు చేస్తున్నారు, మనం మాత్రం ఇలా ఎందుకు ఉండాలి అంటే కుటుంబంలో ఇలాంటి మనస్పర్ధలు వస్తాయి. ఇలాంటి వాళ్ళకి నచ్చజెప్పడం కష్టమైపోతుంది. ఉదాహరణకి మన ఇంట్లో ఒక పెళ్ళే చెయ్యాలనుకోండి, మనకు చాలా నిరాడంబరంగా చక్కగా ఏ గుడిలోనో అతి తక్కువ ఖర్చుతోటి బంధుమిత్రుల సమక్షంలో సాదాసీదాగా మితంగా ఎంత కావాలో అంతవరకు అన్ని ఖర్చులను పెట్టుకుంటూ, భోజన వసతులు కానివ్వండి అవన్నీ కూడా ఆ విధంగానే చేసుకుంటూ వివాహ కార్యక్రమాన్ని జరపాలి అని అనుకుంటాము. కానీ ఎన్ని రకాల ఆటంకాలు ఎన్ని విధాలుగా వస్తాయంటే, కుటుంబంలో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది నచ్చదు. ఎందుకంటే గ్రాండ్గా అందరూ ఆహా ఓహో అనేలాగా
మనం ప్రశంసలు పొందేలాగా చెయ్యాలి అని అనిపిస్తుంది వాళ్ళకి. అదేవిధంగా సమాజపరంగా చూస్తే వీళ్ళకి ఇంత డబ్బుంది గదా! ఉండి గూడా ఇంత సాదాసీదాగా పెళ్లి చేస్తారా? నిజంగా వీళ్ళు పీనాసి వాళ్ళు. ఇక వీళ్ళకు డబ్బు ఉండి ప్రయోజనం ఏంటి? అనుభవించలేరు. ఇలాంటి మాటలన్నీ గూడా సమాజం నుండి ఎదుర్కోవాల్సి వస్తుంది. బంధువులు ఏ విధంగా మాట్లాడుకుంటారో, మిత్రులు ఏ విధంగా మాట్లాడుకుంటారో, ఈ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి కేవలము మనం ఒక్కరికే ఇలాంటి ఆలోచన ఉంటే సరిపోదు. మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు గూడా మన ఆలోచనలను సపోర్ట్ చేసేలాగా ఉండాలి. అయితే ఇక్కడ గురువుగారు ఏమంటున్నారు అంటే, ఈ విషయం పట్ల అందరికీ నచ్చజెప్పడం చాలా కష్టం. అయినా మనం చెప్పేదాన్ని చేసి చూపితే తర్కంతో, వాస్తవాలతో, ఫలితాలతో నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తే మనం మన నిశ్చయం దృఢంగా ఉంటే మన సన్నిహితులు ప్రభావితులు కాకపోవడం దాదాపు అసంభవం. అంటే మనం చేసే పనులను చూసి ఇన్ని రకాలుగా వీళ్ళు అనుకున్నప్పటికీ కూడా మనం మారకుండా అదే విధంగా చేసుకుంటూ కానిపోతే ఏదో ఒక రోజుకి వీళ్ళు చేసింది మంచి పని ఎలాగుందే, నిజానికి ఇలాగే ప్రవర్తించాలి అని ఒకసారికైనా కానీ ప్రభావితులు అవుతారు అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. అయితే అప్పటిదాకా మాత్రం దీనిని పాటించడం చాలా అసంభవమైన విషయమే అన్నట్లుగా కూడా చెప్పారు. అంటే దానికి ఖచ్చితంగా దృఢ సంకల్పం కావాలి. ఆ సంకల్పము ఉన్నవాళ్లే చేయగలుగుతారు అని. ఆచరణలోకి దీనిని తీసుకురావాలంటే చెక్కు చెదరని దృఢత్వము, సంకల్ప బలము 2 కావాలి. అవి లేకనే కేవలము మాటల వరకే ఆగిపోతుందది. ఆచరణకు కష్టమైపోతూ ఉంది. అలాంటి దృఢ సంకల్పం ఉండేవాళ్లే గురువుగారు చెప్పినట్లుగా ఈ పనులన్నీ చేయగలుగుతారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. కానీ ఎక్కువ భాగం మంది సమాజానికో, కుటుంబానికో, బంధుమిత్రులకో భయపడి వాళ్ళ లైఫ్ స్టైల్ని గడుపుతూ ఉంటారు. అయితే ఆర్థిక నేరాలు అనేవి నివారించాలి అంటే మాత్రం ప్రజల మనస్సులు మారాలి. ఎంత డబ్బు ఉన్నవారైనా సరే నిరాడంబరంగా బతకడానికి అలవాటు పడాలి. ఈ విశ్వాసంతో నేను నా ఆదర్శాలకు దృఢంగా కట్టుబడ్డాను. మధురలోని ఘియా మండీలో ఉన్న మా కుటుంబంలో 5 సభ్యులు ఉండేవారు. 1971లో హరిద్వార్ వచ్చే వరకు నెలకు 200 రూపాయలతో మేము కుటుంబాన్ని నడిపాము. నా ఆదాయం సగటు ఆదాయం కన్నా ఎక్కువే. నాకు వారసత్వపు ఆస్తి ఉంది. అయినా పొదుపు ద్వారా ఇతరుల ప్రమాణాలకు భిన్నమైన ప్రమాణాలను పాటించడం ద్వారా ఇది సాధ్యపడింది. ఉమ్మడి కుటుంబంలోని ఇతర సభ్యుల పిల్లల చదువుకు కూడా ఈ మొత్తం ఖర్చయింది. చెడు అలవాట్లను పెంచే నిల్వ సొమ్ము ఉండనిచ్చేవాణ్ణి కాను. ఆ విధంగా జీవన సాధనలోని ఒక ప్రధానాంశం ఆచరణలోనికి రావడం సాధ్యపడింది. కుటుంబాన్ని భోగ విలాసాలలో ముంచాలనే కోరిక మనిషిలో ఉంటుంది. చనిపోయేటప్పుడు వారసత్వంగా పెద్ద ఆస్తి ఇచ్చి వెళ్ళాలనే కోరిక ఉంటుంది. భోగ విలాసాలకు దాసులైన వ్యక్తుల పిల్లలు అన్ని రకాల సుఖభోగాలకు బానిసలు అయిపోతారు. ఆ విధంగా ఆడంబరాలు, దుబారా ఖర్చు ప్రారంభమవుతాయి. అన్యాయంగా సంపాదించిన ఆస్తి విచ్చలవిడి జీవితాన్ని గడపడానికి ఖర్చు కావడం ఖాయం. ఇతరుల పతనం నుండి నేను ఈ గుణపాఠం నేర్చుకున్నాను. అలాంటి దృక్పథం నా ఇంటిలో ప్రవేశించకుండా జాగ్రత్త పడ్డాను. ఈ విధంగా సంస్కారాలతో, సదాచారాలతో నిండిన కుటుంబం ఏర్పడింది. మామూలుగా మనుషులు ఏ విధంగా ఉంటారంటే, మనకి డబ్బుంది కదా, కుటుంబం అంతా భోగ విలాసాలతో ఉండనివ్వండి, లేదంటే ఉన్న డబ్బును జాగ్రత్తగా దాచిపెట్టి తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఇంకా ఇంకా ఎక్కువగా చేసి ఇద్దాము, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే భోగాలకు, విలాసాలకు అలవాటు పడిన పిల్లలు బానిసల్లాగా అయిపోతూ ఉంటారు. అన్యాయంగా సంపాదించిన ఆస్తి, అయాచితంగా వచ్చబడిన ఆస్తి, ఇవన్నీ కూడా విచ్చలవిడి జీవితానికి కారణమవుతూ ఉంటాయి. అంటే డబ్బు విలువ తెలియకుండా అనవసరమైన ఖర్చులు పెడుతూ విలాసాలలో గడుపుతూ ఉంటారు కదా, ఆ విధంగా పతనం అవుతూ ఉంటారు.
ఇలాంటి దృక్పథాలు ఏవి కూడా నా ఇంటిలో ప్రవేశించకుండా జాగ్రత్త పడ్డాను అని ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు అంటున్నారు. అంటే సంస్కారాలు, సదాచారాలతో నిండిన కుటుంబం ఏర్పడింది నేను పెట్టుకున్న ఈ సాధన లక్ష్యం వలన. మధురలో 5 మంది కుటుంబ సభ్యులము మేము ఉండేవాళ్ళము. కేవలము రూ. 200 మాత్రమే ఖర్చు చేసేవాళ్ళము కుటుంబానికి గాను. అంటే డబ్బులు లేక కాదు. ఇంకా దానికంటే ఎక్కువ డబ్బులు ఉన్నప్పటికీ, వారసత్వ ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఒక లక్ష్యం కోసం ఇది ఒక సాధనగా పెట్టుకొని మితంగా, పొదుపుగా, నిరాడంబరంగా బతకడం అనేది వారి కుటుంబ సభ్యుల సహకారంతో జరిగింది. గొప్పలు, ఆడంబరాలు, వింత అలంకరణలు, ఫ్యాషన్ల కోసం జనం ఎంతో డబ్బు, సమయం ఖర్చు చేస్తారు. అహంకారాన్ని పెంచి గొప్పలు చెప్పేందుకు పనికి వచ్చే అలాంటి అల్ప విషయాలకు నా జీవితంలో స్థానం లేదు. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ బ్రాహ్మణమైన మర్యాదతో, నిరాడంబరత్వంతో నిండిన వాతావరణాన్ని నేను నిరంతరంగా కొనసాగించాను. ఇంటి పనులన్నింటినీ స్వయంగా చేసుకునే అలవాటును మేము ఏర్పరచుకున్నాము. సంవత్సరాల తరబడి మాతాజీ ఇంటిలో గోధుమలు విసిరి పిండి చేసేవారు. కుటుంబానికి, అతిథులకు స్వయంగా వంట చేసేవారు. మిషన్ పని ఎన్నో రెట్లు పెరగడంతో ఇంటి పనులు చేయడానికి ఆమెకు తీరిక చిక్కనందువల్లనే పని మనిషిని పెట్టుకోవలసి వచ్చింది. ఆడంబరంగా జీవించే వారిని గొప్పవారుగా, సాదాగా జీవించే వారిని దురదృష్టవంతులుగా, వెనకబడిన వారుగా పరిగణించడం అనేది విలువలు తారుమారు కావడం వల్ల ఏర్పడిన దురభిప్రాయం. అది నా జీవితంలో ఎన్నడూ అమలు కాలేదు. సోమరితనం వల్ల కానీ, చేతకానితనం వల్ల కానీ దారిద్ర్యం వచ్చి ఉంటే ఆ విషయం వేరు. మరో ప్రక్క ఉన్నతము, ఉదాత్తము అయిన నీతి సూత్రాలకు అనుగుణమైన జీవన విధానాన్ని మేము స్వచ్ఛందంగా, ఆనందంగా అవలంబించాం. నా సంపర్కంలోకి వచ్చిన నా బంధుమిత్రులు దానిని దారిద్ర్యంగా కాక బ్రాహ్మణ సాంప్రదాయాలను నెలకొల్పడానికి ఒక ఉదాహరణగా పరిగణించారు. మిరపకాయలు వదిలివేసి పావుకోళ్ళు ధరించి తన నిరాడంబరత్వాన్ని, నీతిని చాటి చెప్పుకునేవారు ఉన్నారు. నిజమైన బ్రాహ్మణుని జీవన విధానంగా తమ జీవన విధానాన్ని అంతటినీ మలుచుకునేందుకు అనుక్షణం ప్రయత్నపూర్వకంగా కృషి చేయడానికి అనుగుణమైన సమగ్రమైన ఆత్మ సంయమనాన్ని, అనుశాసనాన్ని పాటించే వ్యక్తులు నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. ఇందుకు క్రమక్రమము, సుదీర్ఘము అయిన సాధన అత్యవసరం. ఆ విధంగా నన్ను, నాతో ముడిపడిన వారందరినీ తీర్చిదిద్దాను. కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ అందరూ కూడా ఒక నిరాడంబరమైన ఒక బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతున్నావు నువ్వు అన్నారు. ఎవరు కూడా నన్ను ఇంకే విధంగా కూడా వేలెత్తి చూపించలేదు. ఇలా జీవించడానికి, అందరినీ ఒప్పించగలగడానికి కూడా ఆత్మ సంయమనం కానివ్వండి, ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా సాధన అనేది అత్యవసరంగా ఉంటుంది. ఆ సాధన ద్వారానే నన్ను, నాతో ముడిపడిన వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దగలిగాను అని చెప్తున్నారు. జీవితం దుష్ట సంస్కారాల వల్ల, దురలవాట్ల వల్ల ప్రభావితం అవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు నన్ను ధర్మపథం నుండి మరల్చడానికి ప్రయత్నించాయి. అయితే అవి నా అంతరంగంలో స్థానం ఏర్పరచుకొనక ముందే నేను వాటిని తరిమివేశాను. మనిషి ఏమరపాటుగా ఉన్నప్పుడు, తన రక్షణ ఏర్పాట్లను సడలించినప్పుడు మాత్రమే అవి జయిస్తాయి. నా గుణ, కర్మ, స్వభావాలలో సాధుకుని ధర్మం రంగరించబడేటట్లు శ్రద్ధ తీసుకోవడానికై నేను వాటిపై గట్టిగా నిఘా ఉంచాను. నేను అందులో విజయం సాధించానని సవినయంగా మనవి చేయగలగడం నాకు తృప్తి కలిగించే అంశం. నా గుణము, కర్మ, స్వభావాలలో సాధకునికి ఎలాంటి శ్రద్ధ ఉండాలి, ఎలాంటి ధర్మాన్ని నిర్వర్తించాలి అనే దాని మీద నేను గట్టిగా నిఘానే పెట్టుకున్నాను. అంటే నేను అలాగే ప్రవర్తిస్తున్నానా లేదా అనేది. కాబట్టి నేను అంత గట్టిగా ఉండబట్టి ఈ కామక్రోధ లోప మోహ మద మాత్సర్యాలు కానివ్వండి, లేకుంటే దుష్ట సంస్కారాలు కానివ్వండి, దురలవాట్లు కానివ్వండి, వీటి ప్రభావం ఏది కూడా నా మీద పడకుండా నేను ధర్మపదంలో ముందుకు నడవడానికి
పనికి వచ్చింది అని చెప్తున్నారు. అంటే సాధన యొక్క ప్రభావం అలాంటిది. మనల్ని ప్రలోభాల వైపు పోనీయకుండా చేస్తుంది. అలా పోకుండా ఉండాలి అని నిష్ఠగా ఉండడం కూడా సాధన అన్నమాట. పుట్టినప్పుడు ప్రతి వ్యక్తి ముడి సరుకుగా, నగిషీ లేని సరుకుగా ఉంటాడు. ప్రతి జీవాత్మ పూర్వజన్మల నుండి తనతో పాటు చెడు వాసనలను, సంస్కారాలను తీసుకువస్తుంది. మనిషిని బట్టి వీటిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. వీటిని ఒక్కసారిగా నిర్మూలించడం సాధ్యపడదు. ఎందుకంటే పూర్వజన్మల వాసనలు అంటారు కదా, వాటిని అంత సులభంగా మనం తొలగించలేము అంటున్నారు. గురువు యొక్క అనుగ్రహం, పూజలు, స్తోత్రాలు ఇందుకు పనికిరావు. ఆ చెడు వాసనలను దృఢంగా ఎదిరించడం ఒక్కటే మార్గం. ఒక చెడు తలంపు చొరబడగానే దానిని పారద్రోలడానికై ఉదాత్త భావనల పోటీ సైన్యాన్ని తగు తరిఫీదుగా ఇచ్చి సిద్ధం చేసుకోవాలి. చెడు తలంపులకు, చెడు సంస్కారాలకి మన మనస్సులో స్థిరపడే అవకాశం ఇవ్వకపోతే అవి ఎక్కువసేపు నిలవలేవు. వాటి బలం పరిమితమైనదే. అవి ప్రధానంగా అలవాట్లపైన, పొరపాట్లపైన ఆధారపడి ఉంటాయి. చెడు అలవాట్లను ఎదిరించడానికి ఉదాత్తమైన అలవాట్లు, మంచి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పోటీగా పంపించాలి అంటున్నారు. మన ఆలోచనల్లో చెడు అలవాట్లని అసలు ఉంచకుండా ఉంటే అవి ఎక్కువసేపు నిలవలేవు, వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. ఈ చెడు అలవాట్లు అనేవి ప్రధానంగా మన పొరపాట్లపైన, అంటే మనం చేసే పొరపాట్లపైన, మనం చేసే పనులు, అలవాటుగా చేసే పనులు ఏవైతే ఉంటాయో వీటి వల్ల దృఢపడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వాటిని మనం గమనించుకొని మంచి ఆలోచనలు, వాస్తవాలేంటి, వివేకంని ఉపయోగించడము, ఈ విధంగా వీటన్నిటి ఆసరా కూడా మనం తీసుకుంటూ ఉన్నప్పుడు చెడు అలవాట్లను దూరం పెట్టవచ్చు. చివరకు సత్యమే జయిస్తుందని శాస్త్రకారులు చెప్పిన మాట అక్షరాలా నిజం. ఉన్నతమైన మన నిజ స్వభావంతో ఉండేవి దివ్య గుణాలు, ఉదాత్త ధోరణులు మాత్రమే. దుష్ట ధోరణులు వట్టి నీడలు మాత్రమే. కోతులను, ఎలుకబంట్లను తరిఫీదు చేసి వాటి చేత ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేయించగలుగుతూ ఉన్నప్పుడు ముడిసరుకుగా ఉన్న మనస్సును తీవ్ర సాధన ద్వారా సంస్కరించడం, పునీతం చేయడం ఎందుకు సాధ్యపడదు? నిజానికి మన సంస్కారాలు అనేవి దివ్యమైనవి, మన గుణాలు దివ్యమైనవి, ఉదాత్తమైన ధోరణులు మనలో ఉంటాయి. అదే నిజము. దుష్ట ధోరణులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం నీడ మాత్రమే. ఆ ఆలోచనలని పక్కకి నెట్టేస్తే అవి వెళ్ళిపోతాయి. కోతులు, ఎలుగుబంట్ల లాంటి వాటికే తర్ఫీదునివ్వడం వలన అవి చెప్పినట్లుగా వినడము, చెప్పిన పనులు చేయడము ఆశ్చర్యం కలిగించేలాగా చేస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మన మనసు ఏదైతే ఉందో దానిని తీవ్ర సాధన చేయించడం ద్వారా, సంస్కరించడం ద్వారా ఎందుకు పునీతం అవ్వదు? ఎందుకు పునీతం కావడానికి సాధ్యం కాదు అని ఇక్కడ గురువుగారు ప్రశ్నిస్తున్నారు. ఈ అధ్యాయంలోని మిగతా విషయాలను తర్వాత భాగంలో తెలుసుకుందాము. జై గురుదేవ్.